మొన్నటి రోజున మిత్రుడు సుబ్బారెడ్డి గారు 2వ డివిజన్ కార్పొరేటర్ గారు ఒక ప్రెస్ మీట్ పెట్టారు. మాజీ మేయర్ కొత్తమద్ది సురేష్ బాబు గారి గురించి కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేయడం చాలా బాధాకరం. ఆయన పెట్టిన ప్రెస్ మీట్కు ప్రతిస్పందిస్తూ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళమంతా కూడా 2వ డివిజన్కు సంబంధించినటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందిన వాళ్ళంతా కూడా ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అయ్యా సుబ్బారెడ్డి గారు, మీరు యువకులు 2014 తర్వాత 14లో మీ కుటుంబానికి టికెట్ ఇచ్చారు. 2014 తర్వాత మళ్ళీ తర్వాత 5 ఏళ్లకు మళ్ళీ కార్పొరేషన్ ఎన్నికలు, అలాగే వైఎస్ఆర్సీపీ కూడా అధికారంలోకి రావడంతో మళ్ళీ టికెట్ మీకే తెచ్చుకున్నారు. యువకులైన మీకు టికెట్ ఇవ్వడం నిజంగా ఆ రోజు మేము కూడా అందరం కూడా హర్షించాం. యువకుడి కాబట్టి డివిజన్ అంతా తిరిగి అభివృద్ధి చేస్తావు, అందరితో మమేకమవుతావు, అందరి బాధలు తెలుసుకుంటావు, అందరి కష్టాలు తీరుస్తావు అని చెప్పేసి అనుకున్నాము. తర్వాత నిన్ను ఇనామినస్గా చేయడానికి సురేష్ బాబు గారు అయితేనేమి, అంజద్ బాషా గారు అయితేనేమి, రవిరెడ్డి గారు అయితేనేమి, అలాగే ఎంపీ గారు అవినాష్ రెడ్డి గారు అయితేనేమి ఎంతో కృషి చేసినారు. నీకు ₹1 ఖర్చు కాకోకుండా నువ్వు అక్కడి నుంచి మళ్ళీ కార్పొరేటర్గా ఎన్నికయ్యో, కార్పొరేషన్లో కూర్చున్నావు. ఈ 3.5-4 సంవత్సరాల నుంచి దాదాపు నువ్వు కార్పొరేటర్ అయి 4 సంవత్సరాల కాలం అవుతుంది. ఈ 4 సంవత్సరాల్లో నువ్వు డివిజన్లో ఎక్కడైనా తిరిగి ప్రజలకు ఏమైనా సమస్యలు ఉన్నాయా, డ్రైనేజీ ప్రాబ్లం ఉందా, లేకపోతే రోడ్లు ఏమైనా ప్రాబ్లం ఉన్నాయా, లేకపోతే ఇంకా ఏమైనా మీకు ఏమైనా ప్రభుత్వానికి సంబంధించినటువంటి పథకాలు అందినాయా అని చెప్పేసి ఏ రోజు నువ్వు తిరిగిన పాపాన పోలేదు. అది సరిగదా. మళ్ళీ ప్రభుత్వం మారుతానే 2024లో కూటమి ప్రభుత్వం రాగానే ఏదో నీ సొంత లబ్ధి కోసం, నీ ఆస్తులు కాపాడేదాని కోసం నువ్వు పార్టీ మారడం. అప్పుడు కూడా మేము ఎప్పుడు కూడా విమర్శించలేదు. సరే, అతనికి ఏదో ఇబ్బందులు ఉన్నాయి, అతను పార్టీ మారాడు, అతను ఎక్కడున్నా మావాడే బాగుండాలని చెప్పేసి కోరుకున్నాం. కానీ నీ చేత రాజకీయ ఓనామాలు దిద్దించినటువంటి మాజీ మేయర్ కొత్తమద్ది సురేష్ బాబు గారిని నువ్వు విమర్శించడం ఏదైతే ఉందో నిజంగా చాలా బాధాకరం. ఈ విధంగా విమర్శించి నెక్స్ట్ టీడీపీలో మళ్ళీ టికెట్ నాకే అని చెప్పేసి నువ్వు చెప్తా ఉన్నావు. నెక్స్ట్ టీడీపీలో టికెట్ తెచ్చుకోవడానికి, మీ నాయకులు మెప్పు పొందేదానికి సురేష్ బాబు గారి మీద లేనిపోయినటువంటి అబాండాలు వేసి ఆయన్ను విమర్శ చేస్తే నీకు టికెట్ వస్తుందని చెప్పేసి నువ్వు భావిస్తూ ఉన్నావు. సంతోషం, నువ్వు టికెట్ తెచ్చుకో, పోటీ చేయి, మేమేం కాదనలేదు, రాజ్యాంగం నీకు ఆ హక్కు కల్పించింది. ఇంతకుముందు గత ప్రభుత్వంలో దాదాపు 4.5 కోటి నిధులు మన డివిజన్ అభివృద్ధికి, 2వ డివిజన్ అభివృద్ధికి వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ కేటాయించింది. ఈ 4.5 కోటిలో ఇక్కడ ఇంతమంది ఉన్నాం, చాలామంది ఇంకా కొంతమంది సమయాభావం వల్ల రాలేకపోయారు, చాలామంది కార్యకర్తలు నాయకులు ఉన్నారు. ఎవరు కూడా ₹1,00,000 వర్క్ కూడా చేయలేదు. మొత్తం వర్కులన్నీ కూడా నీ అనునయాలతో, తర్వాత నీకు సంబంధించినటువంటి బంధువుల పేర్లతో తెచ్చుకొని నువ్వు లబ్ధి పొందినావు. తర్వాత ఇతరాత్ర విషయాలు కూడా ఎన్నెన్ని జరిగినాయో, మళ్ళీ తర్వాత ఎమ్మెల్యే గారు మీ స్థలం మీదకి రావడం, బుల్డోజర్ ఎత్తుకొని రావడం, కూల్చడం, ఆ తర్వాత ఆమెకు లొంగిపోయి నువ్వు పార్టీలోకి పోవడం అన్నీ జరిగినాయి. మేము వాటన్నిటి కూడా నిన్ను ఎక్కడా కూడా మేము తప్పులు పట్టలేదు. కానీ మా నాయకుడైనటువంటి సురేష్ బాబు గారిని ఇలాగే మాట్లాడితే మాత్రం చూస్తూ ఊరుకోమని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నాం ఈ ప్రెస్ మీట్ ద్వారా. ఇకనైనా మీరు సురేష్ బాబు గారి మీద అవాకులు చెవాకులు పేల్చి చులకన కావద్దని చెప్పి, స్నేహితుడు కాబట్టి చులకన కావద్దని చెప్పేసి మరొకసారి వినవిస్తున్నాం మీకు. ఇంకొకసారి సురేష్ బాబు గారి మీద కానీ, వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి నాయకులపైన కానీ అసత్య ఆరోపణలు చేస్తే వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలమైన మేము ఊరుకుండే ప్రసక్తి లేదు అని చెప్పేసి ఈ సందర్భంగా ఈ ప్రెస్ మీట్ ద్వారా తెలియజేస్తున్నాం.